హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు క్యాలీఫ్లవర్ క్యారెట్ తోటి కొబ్బరి పాలతోటి కర్రీ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ని ముందుగానే తీసుకొని గోరెచ్చటి నీళ్ళలో ఉప్పేసి పెడితే దాంట్లో ఏదన్నా పురుగు ఉన్నా కిందకి పడిపోతాయి. అందుకని చక్కగా పెట్టుకొని మరీ వేడి నీళ్ళు వద్దండి, జస్ట్ వేడైనట్లే తీసేసుకొని బాగా 2-3 సార్లు కడుక్కొని వడగిన్నెలో తీసుకున్నాను. నేను దానికి వాడే పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, కొబ్బరి. పాన్ తీసుకున్నానండి. పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని, పాన్లో ఆయిల్ పోసుకున్నాను కదా, అది హీట్ ఎక్కేదాకా ఉంది. దీనికి నేను తిరగమాత గింజలు వాడినండి. బిర్యానీ ఆకు, లవంగా, దాసిన చెక్క, మిరియాలు, జీలకర్ర, అనాస పువ్వు, జాజిపత్రి, దాసిన చెక్క ఇవన్నీ వేసి పసుపు కూడా నేను నూనెలోనే వేస్తానండి. చక్కగా అది కాగిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఈ 3 కలిపేసేసి పాన్లో వేడిగా కాలిన ఆయిల్లో పెట్టి కొంచెం కలిపి పెడతామండి. మీడియం సెగలో పెట్టుకున్నాము. హైలో పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. కొంచెం చాలా తొందరగా అయిపోతుందండి కూర. ముందుగా మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి, క్యారెట్ కూడా వేసేసానండి. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగనవసరం లేదు, జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపేసి చాలు. సరిపోను ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ క్యాలీఫ్లవర్ మనం శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాం కదా, క్యాలీఫ్లవర్ కూడా వేసేసి అన్నీ మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ది మొత్తం దాన్ని కలిసేటట్టు కలయి పెడతాము. పెట్టి మూత పెడతామండి. ఒక 2-3 నిమిషాలు అలా. అదిగోనండి చక్కగా మట్టిపోయింది. ఈలోపు మనం మళ్ళీ మూత పెట్టుకొని కొబ్బరి పాలు తీసుకుందాము. నేను కొబ్బరికాయ తీసుకున్నాను. వింటర్లో కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి. అదిగోండి కొబ్బరి అలా తీసుకొని ఒక జల్లెడి గిన్నెలో పెట్టుకొని చక్కగా కొబ్బరి పాలు తీసుకుందాము. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందామండి. మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు, ఎందుకంటే కూర కొంచెం అనుకువగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. నీళ్ళగా ఉంటే బాగోదు. ఇదిగోండి రెండోసారి కూడా తీసుకున్నాను. మామూలుగా ఏదైనా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రైలో ఈ కొబ్బరి వేసుకోవచ్చండి. అయితే దీని టేస్ట్ కోల్పోయాము దీన్ని, ఎందుకంటే పాలు తీసాం కదా. వేస్ట్ కాకుండా ఉంటే కనుక అలా చేయొచ్చు. అదిగోండి చక్కగా కాలీఫ్లవర్, క్యారెట్ అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకున్నామండి. అది దగ్గరకు వచ్చేంత వరకు, ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం దాన్ని కూరని కదిలిస్తే సరిపడా కారం అండి. మీ ఇష్టం, అది మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత. మేమైతే కొంచెమే తింటాం కాబట్టి కొబ్బరి పాలు కూరలో ఎప్పుడైనా కారం తక్కువగా ఉంటేనే బాగుంటాయండి టేస్ట్. లేకపోతే కొబ్బరి పాలుని డామినేట్ చేస్తాయి కారం ఎక్కువ వేస్తే మనకి. సరిపోయిందో, ఉప్పు సరిపోయిందో అయితే చూసుకొని కొంచెం పట్టిద్దండి, నేను వేసింది సరిపోలేదు.
మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మీడియం సెగలో సిమ్లో పెట్టొద్దండి. సిమ్లో పెడితే గుజ్జు గుజ్జు అయిపోతాయి ముక్కలు. అయిపోయిందండి, చక్కగా దగ్గరకు వచ్చింది. కొత్తిమీర చల్లుకొని రెడీ అయిపోయిందండి క్యారెట్ క్యాలీఫ్లవర్ కొబ్బరి కూర. ఇది కనుక నచ్చితే నాగేశ్వర ఆంటీ చేసింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ నాగేశ్వర ఆంటీ.